యాత్ర 2 ట్రైలర్ యాత్ర మహి రాఘవ్ డైరెక్టరు. నేను ఇంతకుముందు ఫస్ట్ వచ్చినప్పుడు ఎవరో కొత్త డైరెక్టర్ పెద్ద పట్టించుకోలేదు కానీ భయ్య, ఆయన తర్వాత కొన్ని వెబ్ సిరీస్లు సినిమాలు కూడా వచ్చినాయి, చూసిన చాలా అద్భుతంగా అనిపించింది. యాత్ర 2 చూసిన తర్వాత నేను యాత్ర సినిమా ఫస్ట్ సినిమా ఎందుకు చూడలేదనే బాధ కలిగింది నాకు. అంత బాగా అనిపించింది. ఆ డైలాగ్స్ చెప్తుంటే స్టార్టింగ్ ఒక గుడ్ అయిన ఒక ఫోటో పట్టుకొని ఉంటాడు, అక్కడికి మెయిన్ లీడ్ అయితే ఎవరుంటారో ఆ పాత్ర వచ్చి అతనితో మాట్లాడే విధానం చూస్తుంటే ఓహో ఇంత పాజిటివ్గా కనపడుతుంది సినిమా. అంటే జగనన్న గురించి తీసిన సినిమా కాబట్టి పాజిటివ్గా తీసారా అనుకున్నాను, కానీ దాంట్లో ఇంటర్నల్గా మన వైఎస్ఆర్ గారిని చూపించి టోటల్గా ఆయన యాత్ర ఏంటి, కొడుకు యాత్ర అంటే చూపించిన చాలా బాగా అనిపించింది. మంచి డైలాగ్స్ ఉన్నాయి. అలాగే ఆపోజిట్ పాత్రలో ఉన్న క్యారెక్టర్ కూడా హిందీ అతను వేసిండు, మంచి డైలాగులు పెట్టిండు, కొంచెం ఆవేశంగా చెప్పాడు, కానీ వాళ్ళ ఆవేశానికి వీళ్ళ ఆలోచన మంచి ఆలోచనతో తీసుకున్న డైలాగ్స్ అనేది అద్భుతంగా అనిపించినాయి. సో రాజశేఖర్ గారి చరిత్రతో పాటు జగన్ గారు ఎలా రాజకీయాల్లోకి ఎదగడానికి ప్రయత్నిస్తున్న సమయంలో సోనియా గాంధీ లాంటి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెద్దోళ్ళు ఎలా ఈయనను తొక్కేయడానికి ప్రయత్నం చేశారు, ఎలా జైల్లో వేశారు, ఈయనకు ప్రజల్లో వచ్చిన అభిమానం ఎలా ఆయన మీద ప్రేమగా మారింది, ఎలా ఎన్నికల్లో గెలిచాడు అని చెప్పి చూపించిన విధానం అయితే మస్తు అనిపించింది. సో మనకు అది ఫిబ్రవరిలో సినిమా రిలీజ్ అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా వచ్చే ఎన్నికలకు ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం అవుతుంది. డైలాగ్స్ అయితే మంచిగా అనిపించింది. మహి రాఘవ నిజంగా ఆమె వెబ్ సిరీస్లు చూసిన తర్వాత అనిపించింది నాకు, ఏదో పూల చెక్క వేసుకున్నట్టుగా పూల చెక్క మన పుచ్చుకు వేసుకుంటారు ఆ టైప్లో లూజు చొక్కాలు వేసుకుని వచ్చిండు, ఇలా ఉన్నారేంట్రా అనుకున్నా, కానీ ఆయన వెబ్ సిరీస్ చూసిన తర్వాత అనిపించింది. ఇప్పుడు యాత్ర డైరెక్టర్ ఆయన మళ్ళీ వెబ్ సిరీస్ చూసిన సందర్భంలో ప్రెస్ మీట్లో ప్రసాద్ ఒక మాట చెప్పిండు, యాత్ర 2 కూడా త్వరలో రాబోతుందని. అసలు చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే. అది మీరు అఫ్కోర్స్ మీకోసమైనా ఎవరికోసమైనా ఎవరి వాళ్ళు మంచిగానే చూపించుకోవాలి కాబట్టి బాగానే చూపించారు. నాకు తెలిసి నేను బ్లాక్ బస్టర్ 1000 కోట్లు 500 కోట్లు నేను చెప్పాను, మంచి సినిమా ఏపీ తెలంగాణ ప్రజలకి జగన్ అన్నకి పాజిటివ్ ఒక మంచి సినిమా రాబోతుంది, మంచి చూపించబోతున్నారు. పాజిటివ్ అనే ఉద్దేశం కంటే ఒక మంచి సినిమా అయితే ఖచ్చితంగా రాబోతుంది. రాబోయే ఎన్నికలకు మళ్ళీ వైఎస్ఆర్సీపీకి ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనబడుతుంది. సో దీన్ని బట్టి చూస్తుంటే మళ్ళీ ఏపీలో వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంటుందేమో అనిపిస్తుంది నాకైతే. యాత్ర అయితే మంచి అనిపించింది. యాత్ర 2 ట్రైలర్ కదా, టీజరే సూపర్గా ఉంది. సో ఫిబ్రవరి సినిమా అంట. థ్యాంక్ యూ, బాగా అనిపించింది, నాకైతే బాగా అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్.